వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Aలో క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఓమ్స్ లా ని వెరిఫై చేసేటటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ లో ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ ఆర్ అబ్టైన్డ్. ఈ రకంగా అబ్జర్వేషన్స్ రావడం జరిగింది. ఇవేంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ V, ఇవన్నీ వోల్ట్స్ లో, దాని కరస్పాండింగ్ కరెంట్ I, ఇవన్నీ యాంపియర్స్ లో. ఇలా మనకి వాల్యూస్ అనేవి రావడం జరిగింది. అంటే అబ్జర్వేషన్స్ అలా నోట్ చేసాం. ఇది సిచ్యువేషన్. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, డ్రా a VI గ్రాఫ్ అండ్ యూజ్ దిస్ గ్రాఫ్ టు ఫైండ్. ఇప్పుడు ఈ డేటాకి మనం VI గ్రాఫ్ డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఆ గ్రాఫ్ నుంచి ఈ 3 బిట్స్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ నేను మీకు ఈ వాల్యూస్ తీసుకుని గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూపించబోతున్నాను. ఇలా ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని డ్రా చేసుకుందాం. ఈ ఎక్స్ యాక్సిస్ మీద V వాల్యూ తీసుకుందాం, అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ వై యాక్సిస్ మీద I వాల్యూని తీసుకుందాం, అంటే కరెంట్. రైట్? ఇక్కడ మనకి టేబుల్ జాబ్ చూసినట్టయితే V ఎంత ఇవ్వడం జరిగింది? 0.5. అంటే ఇది తీసుకుందాం. అలాగూ లేదు, ఇది మనం 0.5 తీసుకున్నా, ఇది 1 తీసుకున్నా ఒక నో ప్రాబ్లం. ఇది 0.5, 1.0, 1.5, 2.0, 2.5, 3.0. రైట్? ఇప్పుడు మనం ఈ వై యాక్సిస్ మీద ఈ I వాల్యూస్ ఎలా తీసుకుందాం అంటే, ఇది 0.2, 0.4, 0.6, 0.8, 1.0. ఇప్పుడు మనం టేబుల్ అబ్జర్వ్ చేసినట్టయితే V అనేది 0.5 అయితే I అనేది 0.2 అయింది. ఇలా 0.5 మీద 0.2 ఎక్కడ కరెక్ట్గా కోయిన్సిడెన్స్ చూసి ఇది ఫస్ట్ పాయింట్. అలానే V1 అయితే I అనేది 0.4 అవడం జరిగింది. అంటే ఈ 1కి 0.4, ఈ 1.5కి 6, 2.0కి 0.8, ఈ 2.5 అయితే ఇది 1.0, అంటే 1. ఓకే, ఇవన్నీ మనం జాయిన్ చేసినట్టయితే ఇలా రావడం జరిగింది. ఓకే, ఇది V, ఇది I, ఇది కరస్పాండింగ్ గ్రాఫ్. ఇది మనకి రెసిస్టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది, R. ఓకే, ఈ V అనేది వోల్ట్ లో ఉంటే, I అనేది యాంపియర్ లో ఉంటే, R అనేది ఓమ్ లో ఉంటుంది. అవి వాటి యొక్క యూనిట్స్. ఇప్పుడు ఈ గ్రాఫ్ దగ్గర పెట్టుకుని మనం దాంట్లో ఇచ్చిన ఇంకా 1 or 2 బిట్స్ ఇచ్చారు. ఆ బిట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. గ్రాఫ్ అయితే డ్రా చేసాం కదా. ఇది ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యేటటువంటి ఒక స్ట్రైట్ లైన్. ఓకే, V to I గ్రాఫ్ ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ గ్రాఫ్ దగ్గర పెట్టుకుని మిగతా క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఇదిగో, డ్రా VI గ్రాఫ్. ఇగో VI గ్రాఫ్ డ్రా చేస్తాం. అండ్ యూజ్ దిస్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ని యూజ్ చేసి మనం ఈ బిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిట్ ఏంటి చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ V ని ఫైండ్ అవుట్ చేయాలి వెన్ ద కరెంట్ I is 0.5 amp. ఇక్కడ మనకి కరెంట్ I అనేది 0.5 amp అయితే కరస్పాండింగ్ V ఎంత? ఇక్కడ చూడండి, ఇది 0.2, ఇది 0.4, ఇది 0.6. అంటే ఇది కదా 0.5, ఇది 0.5. క్లియర్? ఇది మనం కరెంట్ 0.5 అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలాగూ స్ట్రైట్ గా వచ్చి, ఇది మనం ఎక్కడ గ్రాఫ్ ఇక్కడ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో ఈ లైన్ చూసుకుని అక్కడి నుంచి మనం ఏం చేయాలి? కరస్పాండింగ్ వాల్యూ కింద డ్రా చేయాలి. ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ కావాలి మనకి. I అనేది 0.5 యాంపియర్స్ అయితే కరస్పాండింగ్ V ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది 0.5, ఇది 1.
అంటే ఇది 1.1, 1.2, 1.3. ఆ 1.2కి 1.3కి మిడిల్లో ఉంది. అది చాలా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్ చేయండి. ఇది ఈచ్ లైన్ వచ్చి 0.1 అనమాట. అందుకే ఇది 0.5 అంటే 0.1, 0.2, 0.3, 0.4, 0.5. అలా 1 దాటాక 1.1, 1.2, 1.3. ఆ 1.2కి 1.3కి మధ్యలో వచ్చింది. అది ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. 1.2కి 1.3కి మిడిల్లో వచ్చిందానికి నేను బై 2 చేస్తున్నాను. కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇది 2.5 by 2 అంటే 1. ఇది 1 అయిపోయింది కదా, 25 వోల్ట్. ఇది 1.25 వోల్ట్ రావడం జరిగింది. ఫస్ట్ బిట్ ఆన్సర్ ఇక్కడ నేను నోట్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ ఆన్సర్ అంతా 1.25 ఫ్రమ్ ది గ్రాఫ్ నుంచి ఇక్కడ ఆన్సర్ రాసేద్దాం. ఏ బిట్. When I is 0.5 amp from the graph, V is 1.25 వోల్ట్. ఇది కరెక్టో కాదో ఒక్కసారి మనం వెరిఫై చేసి మీకు చెక్ చేసి చూపిస్తాను. చూద్దాం. వెరిఫికేషన్ యాక్చువల్ చేయక్కర్లేదు, కాకపోతే మనకేంటంటే ఆన్సర్ కరెక్ట్ వచ్చింది, మనకు సాటిస్ఫాక్షన్. ఇది ఎలా వెరిఫై చేస్తాను చూడండి. ఇక్కడ వి వాల్యూ ఎంత పడింది విఐ రెండు చూసుకుంటే వి 0.5. ఇక్కడ ఇక్కడ ఏదో ఇచ్చారు, వి పైన ఐ కింద కదా ఇవ్వడం జరిగింది. ఒకేలా అర్థం. దానికి కరస్పాండింగ్ ఐ వాల్యూ 0.2. ఇప్పుడు మనకి ఐ ఇక్కడ ఎంత ఇవ్వడం జరిగింది, 0.5 ఇవ్వడం జరిగింది. మనం విని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎక్స్ అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. ఇది ఇప్పుడు ఎంత అవుతుంది మనకి ఇది. సో 0.5 into 0.5 is x into 0.2. అంటే x కావాలి అంటే 0.5 ఎంత అవుతుంది, 0.25 by 0.2. దీన్ని మనం ఇంటూ 100 by 100 చేస్తే ఇది 25 by 20 అవుతుంది. 5 టేబుల్లో 5 5s are 5 4s are అంటే 1.25 వచ్చిందా. ఇది V కాబట్టి వోల్ట్, 1.25 వోల్ట్. మన గ్రాఫ్ లో కూడా అదే ఆన్సర్ రావడం జరిగింది. ఇప్పుడు మనం బి బిట్ చూద్దాం. రైట్. బి బిట్ ఏంటి, వీ షుడ్ ఫైండ్ ది కరెంట్ వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ 0.75. పొటెన్షియల్ డిఫరెన్స్ 0.75 అయితే కరస్పాండింగ్ కరెంట్ అంతా అయ్యేంత చూద్దాం. ఇప్పుడు గ్రాఫ్ లోకి వెళ్దాం. ఇప్పుడు వి అనేది 0.75. అది మనకి ఎలా వస్తుంది, ఇది 0.5, ఇక్కడి నుంచి నెక్స్ట్ 0.6, నెక్స్ట్ 0.7, నెక్స్ట్ 0.8. ఆ మిడిల్ లో 0.75. ఇది మనకి కరస్పాండింగ్ వాల్యూ అక్కడ మనకి మ్యాచ్ అయింది చూడండి. ఇది సరిగ్గా ఈ సెంటర్ లో మ్యాచ్ అయింది. 0.2కి 0.4కి మిడిల్లో. 0.2 ఇది, 0.4 ఇది, మిడిల్లో ఖచ్చితంగా 0.3 కదా అవుతుంది. 0.2 ఇది, 0.4 ఇది, మిడిల్ అంటే ఆ రెండు కలిపి బయట చేద్దాం. 0.2 + 0.4 0.6, బయట చేస్తే 0.3. అది యాంపియర్స్. సో ఇక్కడ మనకి కరెంట్ ఎంత రావడం జరిగింది, 0.3 యాంపియర్స్ రావడం జరిగింది. అది వెరిఫికేషన్ కావాలంటే సేమ్ ఈ ప్రాసెస్ చేయొచ్చు. వెరిఫికేషన్ మనం ఏం చేద్దాం, వి సేమ్ వి 0.5 అయితే ఐ 0.2, వి దాని కరస్పాండింగ్ ఐ వాల్యూ రాద్దాం. వి 0.5 వోల్ట్ అయితే కరస్పాండింగ్ ఇది వచ్చి 0.2. ఇప్పుడు వి ఎంత 0.75, ఇక్కడ వి ఎంత 0.75. మనం ఇక్కడ ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీన్ని వై అనుకుందాం, ఇందాక ఎక్స్ అనుకుందాం, వై అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, 0.5 into y ఈక్వల్ టు 0.2 into 0.75. రైట్. ఇప్పుడు y కావాలి అంటే మనకి 0.2 into 0.75 by 0.5. ఇది మనకి ఈ 0.5 దీన్ని ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తాం చూడండి. ఇది లేదా ఈ పాయింట్ రిమూవ్ చేసుకుందంటే ముందు ఇంటూ 100 by 100 చేద్దాం. చేస్తే ఎంత అవుతుంది, ఇది 0.2 యాజిటీస్ ఉండి ఈ డెసిమల్ పై 75 అవుతుంది. ఇది బై ఈ 100 లో ఒక 0 కంటే ఒక 10కి ఇది 0.5 అవుతుంది, ఇంకో 10కి మళ్ళీ 5 10 50 అవుతుంది. ఇది 5తో 5 10 5 15 ఓకేనా. నెక్స్ట్
ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి ఇది 0.2 ఇంటూ 15. 0.2ని 2/10 అని రాద్దాం ఇంటూ 15. ఇక్కడ కూడా మళ్ళీ ఈ 10 కూడా ఇంకా ఉంది ఇక్కడ. ఇది 2/10 ఇంటూ 15 ఇంటూ ఇది 1/10 అంటే ఇది 215 జర్ 30/10 10 జర్ 100. 0 0 క్యాన్సిల్ అయితే 3/10 అంటే 0.3 యాంపియర్స్. కరెంట్ కాబట్టి యాంపియర్స్. సరిపోయింది కదా. మనకు వచ్చిన గ్రాఫ్ నుంచి కూడా అదే ఆన్సర్ రావడం జరిగింది. ఎర్లియర్ వి కూడా గ్రాఫ్ నుంచి అదే ఆన్సర్ రావడం జరిగింది 1.25 వోల్ట్. ఇప్పుడు మనం సిబిడి చూద్దాం. ఫైండ్ ది రెసిస్టెన్స్ ఇన్ సర్క్యూట్. ఇప్పుడు రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం నార్మల్ మెథడ్ లో చేసేయచ్చు. మనకు తెలుసు బై ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. మనకి R కావాలి అంటే R ఈక్వల్ టు V/I. ఇక్కడ మనం ఏ వాల్యూ అనేది Vగా తీసుకోవచ్చు. V అనేది మళ్ళీ 0.5 తీసుకుందాం. దాని కరస్పాండింగ్ అయినా తీసుకోవాలి 0.2 ఇంటూ 10/10 చేస్తే ఇది 5/2 అవుతుంది. అంటే 2.5 యూనిట్స్ ఏంటి ఓమ్. 2.5 ఓమ్. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది విగా ఇది ఐగా తీసుకోవచ్చు, లేదా ఇది వి ఇది ఐ. కరస్పాండింగ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇది వి అయితే ఇది ఐ, ఇది వి అయితే ఇది ఐ, ఇది వి అయితే ఇది ఐ, లేదా ఇది వి అయితే ఇది ఐ. క్లియర్ అర్థమవుతుందా. ఇక్కడ వి 0.75 తీసుకుంటే ఇక్కడ ఐ 0.3 తీసుకోవాలి. ఎలా మనం విని ఐతో డినోట్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ 2.5 వస్తుంది. సో దీంతో మనకి ఈ 7th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.